మనము ఏ క్షణమైనా పడిపోవచ్చు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. చేపలు మరణకరమైన వలకు చిక్కుకున్నట్లు, పక్షులు వలకు చిక్కుకున్నట్లు మనకి ఎప్పుడైనా సరే చీకటి వలకి మనం చిక్కుకోబోతున్నాం. మనం ఏ రోజైతే బలహీనముగా ఉంటామో, మనం ఏ రోజైతే దేవుని సన్నిధికి కొంచెం దూరంగా ఉంటామో, చీకటి అది పసిగట్టి మన జీవితంలో మనల్ని మన పైన చేసే దాడి ఎలా ఉంటుందంటే మనల్ని దేవుడి సన్నిధికి దూరం చేస్తుంది. అయితే పౌలు 2వ తెస్సలోనికీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా పలుకుతున్నాడు, దేవుడు నమ్మదగిన వాడే ఉన్నాడు. మనం ప్రార్థించే దేవుడు, మన విశ్వాసం ఉంచిన దేవుడు నమ్మదగిన వాడే ఉన్నాడు. మన బలహీన స్థితిలో కూడా ఆయన మనల్ని బలపరచి మనల్ని ప్రతి చీకటి దాడి నుండి ఆయన విడిపించబోతున్నాడు. ఈరోజు ఇదొక గొప్ప శుభవార్త. ఏంటంటే మనకు ఒక హెచ్చరికతో పాటు ఒక రక్షణ కూడా కలిగి ఉన్నాం. అదేంటి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మన ఓల్డ్ టెస్టిమెంట్లో, మనం పాత నిబంధనలో అనేక రకమైన హెచ్చరికలు మనం చూస్తుంటాం. మన కొత్త నిబంధనలో దానికి సంబంధించిన విడుదలను మనం చూస్తుంటాం. మనం ప్రభు పట్ల ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, ఆయన పట్ల ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో, మన విశ్వాసము మనల్ని బలపరుస్తుంది. మన విశ్వాసము మనల్ని చీకటి నుండి వేరుపరుస్తుంది. మన విశ్వాసము మన ప్రార్థనా జీవితంలో మనకి ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా పడిపోవడం అనేది సహజము. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి దూరం అవడం అనేది సహజం. మనం ఎన్నిసార్లు అయితే పడిపోతామో అంత దేవుడికి దగ్గరగా వెళ్తుంటాం. ఎందుకంటే మనం పడిపోయి లేచిన ప్రతిసారి కూడా దేవుడు మనం ఎలా లెగుస్తున్నామో చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనం ఎప్పుడైతే పాపంలో నిద్రించే వాళ్ళకంట దేవుడు అసహించుకుంటున్నాడు. పాపంలో ఉండి దాంట్లో ఆనందించే వాళ్ళని దేవుడు అసహించుకుంటున్నాడు. కానీ తిరిగి లేచే వాళ్ళని దేవుడు వాళ్ళని చూసి గర్వపడుతున్నాడు. ఈరోజు మనం విశ్వాసంలో తిరిగి లేచే వాళ్ళుగా ఉండాలి. ఆయన సన్నిధిలో తిరిగి లేచేవాడుగా ఉండాలి. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.